హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలేఖ్య ది స్పార్క్. ఈరోజు నేను చెప్పబోయే చిట్కా ఏంటి అని అంటే, ఎలాంటి స్కిన్ డిసీజ్కి అయినా సరే ఆ 3 వాడితే డెఫినెట్గా మన బాడీలో నుంచి వ్యానిష్ అయిపోద్ది అనమాట. ఇంకెప్పుడు కూడా రాదు. అది 2 డేస్లో క్యూర్ అనేది మీకు తెలుస్తుంది. సో ఆ చిట్కా ఏంటో ఫాలో అయిపోదాం. చూస్తున్నారు కదా, ఇది పచ్చి పసుపు కొమ్ము అనమాట. ఇది ఏంటంటే నా దగ్గర పచ్చి పసుపు ఉంది కాబట్టి నేను పచ్చి పసుపు దంచి వాడతాను. మీ దగ్గర పచ్చి పసుపు లేకపోతే పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ కూడా వాడుకోవచ్చు. ఇది నల్ల జీలకర్ర అనమాట. ఈ నల్ల జీలకర్రలోని కూడాను మంచి గుణాలు ఉంటాయి. అంటే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ఇది జనరల్గా మన కిరాణా స్టోర్లో దొరుకుతుంది లేదు నాకు తెలియదు, కానీ నాకు ఇక్కడ దొరకలేదు. డిమార్ట్కి వెళ్ళి నేను తీసుకొచ్చాను అనమాట. ఇది మనకి వైట్ హెయిర్ ఉంటే హెయిర్ బ్లాక్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనమాట. నేనైతే పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ప్యూర్ కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉందంటే అది కూడా మీరు వాడుకోవచ్చు. ఈ కోకోనట్ ఆయిల్లోని కూడాను యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి అన్నమాట. కోకోనట్ ఆయిల్ ఇలాగా ఒక గిన్నెలో తీసుకోవాలన్నమాట. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకున్న తర్వాత దీంట్లో అవన్నీ మిక్స్ చేసుకోవాలి 3 కూడాను. ఇలా రోల్లో నేను నల్ల జీలకర్ర వేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను. నల్ల జీలకర్ర హెయిర్కి కూడా చాలా మంచిది. సో కొనుక్కొని ఉంచుకోవడం. ఇదిగోండి, నేను దంచి పెట్టుకున్నాను. నల్ల జీలకర్ర పొడి తీసిన తర్వాత నేను పసుపు కొమ్ము వేసి అది మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. మెత్తగా అంటే కచ్చాపచ్చిగా అయినా పర్వాలేదు, రసం అంతా. ఇదిగోండి, నేను దంచి పెట్టుకున్న పసుపు. ఇప్పుడు ఈ కోకోనట్ ఆయిల్లో పసుపు ముద్ద వేసుకుంటున్నాను నేను. పసుపు ముద్ద యాడ్ చేసిన తర్వాత నల్ల జీలకర్ర యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ని మీరు డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. ఆ 3 కూడా వేసాం కదా, నీట్గా కలుపుకోవాలన్నమాట, బాగా 3 మిక్స్ అయ్యేలాగా. దాని తర్వాత ఒక జార్లో తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాంటివి గ్లాస్వి ఉంచుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. ఏదైనా చేసుకొని ఇలాగే స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. హాస్పిటల్స్లో బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకునే కంటే ఇలా కిచెన్లోనే, లేదు అంటే మనకు నేచర్లో దొరికే వాటిలో నుంచే మనం తగ్గించుకోవడం అనేది చాలా బెటర్ అనుకుంటాను. అంటే ఇప్పుడు హాస్పిటల్లో పెట్టే డబ్బులు ఉంటాయి కదండి, అది మీరు అంటే ఫుడ్ కోసం, అంటే లైక్ ఫ్రూట్స్ అవి తినడానికి కోసం ఖర్చు పెట్టుకోవడం చాలా బెటర్ కదా, అందుకే చెప్తున్నాను. సో నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.